అందరికీ నమస్కారం. ఫస్ట్ అంటే మాకు ఇప్పటికీ మా ఎస్విసి బ్యానర్లో 17 ఫిలిమ్స్ కంప్లీట్ చేసాం. కలిపి ఒకటే సినిమా గురించి మాట్లాడుకోవడం వేరు. పోతే ఈ సినిమా ఈజ్ ఎ లాంగ్ ట్రావెల్. అరవింద్ గారికి నాకు అంటే ఆల్మోస్ట్ ఒక 2 years ఈ సినిమా గురించి కథ అనుకున్నప్పటి నుంచి మాట్లాడుతూ ఫైనల్గా ఇక్కడ ల్యాండ్ అయ్యాము. సో 10 ఆర్యా దగ్గరప్పటి నుంచి అరవింద్ గారితో ఒక రిలేషన్ బిల్డ్ అయ్యి అలా అంటే ఎంత క్లోజ్ అంటే ఇప్పుడు మేము ఇద్దరము ప్రతి సినిమాది గీతాలో చేస్తున్న సినిమా కానీ మా బ్యానర్లో చేస్తున్న సినిమా కానీ స్టోరీలన్నీ మాట్లాడుకుంటాం. ఎలా అంటే అంత ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఎలా వచ్చింది సినిమా, ఏ రేంజ్లో ఉంటాము, ఇవన్నీ అంత డీప్గా మాట్లాడుకునే రిలేషన్ బిల్డ్ అయింది. సో అలా ఈ 2 సంస్థలు కలిపి చేయడం ఈ సినిమాకి మెయిన్గా ఒక అసెట్. అంటే ఈ సినిమాని మేము ముందు మొదలుపెట్టినప్పుడు మొన్న ఆడియో ఫంక్షన్లో చెప్పినప్పుడు తేజుని అలా కేరింత కనుక్కొని రవికుమార్ చౌదరి కథ చెప్పిన తర్వాత దీనికి తీసుకొని ఇలా రెడీ చేసాం దీన్ని. సో రవికుమార్ చౌదరి ఈ కథ చెప్పినప్పుడు నాకు దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉంది. సో సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ చాలా ఇంట్రెస్ట్గా చేశాడు. ఈ సినిమాకు పెద్ద అసెట్ స్క్రీన్ ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్. సో హిలేరియస్గా ఆడియన్స్ని నవ్విస్తూ ఇంట్రెస్ట్ స్క్రీన్ ప్లేతో చెప్తూ డెఫినెట్గా నాకు తెలిసి ఒక కొత్త స్క్రీన్ ప్లే ఇది. ఇప్పటి వరకు మనం ఏ సినిమాలో చూసి ఉండాం. సో ఒక అంత ఫ్రెష్ స్క్రీన్ ప్లేగా చేసిన సినిమా ఇది. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. ఈ సినిమా మేము అనుకున్నట్టు 100% ఆడియన్స్కి రీచ్ అవుతుందని. సో థ్యాంక్ యూ రవి. అండ్ November 14th ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం వరల్డ్ వైడ్గా. ఎస్పెషలీ అనూప్ గురించి మాట్లాడాలి. అనూప్కి నాకు దిల్ సినిమా దగ్గర నుంచి ఒక ఫస్ట్ సినిమాకి ఆర్పి గారితో పాటు తను కలిపి వర్క్ చేశాడు. సో అప్పటి నుంచే అనూప్కి నాకు ఒక రిలేషన్ బిల్డ్ అయింది. తర్వాత కొత్త బంగారు లోకంకు నాకు ఎమర్జెన్సీగా రికార్డింగ్ చేయాలి. అప్పటికే తను మ్యూజిక్ డైరెక్టర్. నేను అడగగానే వచ్చి ఆ రోజే నాకు ఆ సినిమాని కూడా రికార్డింగ్ చేసి ఇచ్చాడు. అంటే అంత క్లోజ్ రిలేషన్. సో అనూప్తో ఎప్పటి నుంచో వర్క్ చేయాలి. బట్ ఏ ప్రాజెక్ట్కి అనుకున్నట్టుగా కాకుండా ఈ సినిమా అనుకున్నప్పుడు ఇమ్మీడియట్లీ అనూప్ని అనుకోవడము. అనూప్ కూడా అంత ఓపికగా మా టేస్ట్ అర్థం చేసుకొని అంటే నా దిల్లప్పుడే నన్ను చూశాడు. నేను ఆర్పి గారితో వర్క్ చేశాను. అప్పుడే వర్క్ చేస్తున్నప్పుడు చూశాడు కాబట్టి అన్ని ఆ మ్యూజిక్ ఎలా ఉండాలి ఏంటి. సో నాతో పాటు మ్యూజిక్ విషయంలో హర్షిత్ అండ్ వాసు, రవికుమార్ చౌదరి అందరం కలిపి అనుకొని చేసిన మ్యూజిక్ ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడం. ప్రతి ట్యూన్ అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని ఇవాళ ఆడియన్స్ దగ్గర నుంచి యునానిమస్గా ఒక 3 పాటలు దింతనాన కానీ, పిల్ల నువ్వులేని జీవితం సాంగ్ కానీ, ఈరోజు తెలిసింది, ఈ 3 మెలోడీస్ బ్రహ్మాండంగా రీచ్ అయిపోయి అలాగే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ టోటల్ 5 సాంగ్స్ ఉన్నాయి. అన్నీ ఇంత అప్రిషియేషన్ రావడం ఈజ్ ఏ థ్యాంక్ యూ అనూప్. ఈజ్ డన్ ఈజ్ అ వెరీ గుడ్ జాబ్. అలాగే ఇంకా మా నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూసర్స్ చాలా ఇంట్రెస్ట్గా వాసు కానీ హర్షిత్ కానీ ఇన్వాల్వ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక జనరేషన్ మారుతున్న కొద్దీ టేస్ట్లు మారుతాయి. ఆడియన్స్ కూడా ఎప్పుడు కొత్తవి కోరుకుంటుంటారు. ఎప్పుడో మేము 10 సంవత్సరాల క్రితం తీసిన ఆర్యా గురించే నేను ఇప్పుడు మాట్లాడితే బాగుండదు. ఇప్పుడు ఇంకొక ఆర్యా కావాలి, ఇంకో కొత్త సినిమా కావాలి. సో వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి కొత్తగా రావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. సో ఇలా ఓల్డ్ టీమ్ అందరం కలిపి బాగా చేసాం. సో అల్టిమేట్ తేజుకి ఇది మా బ్యానర్లో బన్నీకి ఆర్యాతో ఎంత బాగా పేరు వచ్చిందో ఈ సినిమాతో మేము పిల్లాను లేని జీవితంలో తేజుకి అంత స్టార్ మెటీరియల్ మన ఆడియో ఫంక్షన్లో చెప్పాను. ఈజ్ గోయింగ్ ఇంకో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంకొక స్టార్ తను. అంటే 2 years పడద్దా 4 years పడద్దా వెయిట్ అండ్ సీ. బట్ ఇట్స్ ఎ స్టార్ మెటీరియల్. ఈ సినిమాతో చాలా మంచి పేరు కొట్టి తేజు మంచి పొజిషన్లో ఉంటాడు. వాడు ఆ పుస్తకం తెరిచి చూసిన ఏమగురో తెలుసునా? కృష్ణం భజే బాలకృష్ణం భజే స్వామి కృష్ణం భజే పాహి పాహి. మా ఊళ్ళో ఫోన్లు ఉండవు. అంతా బ్యాక్వర్డ్ ఏరియానా? కాదు, అప్వర్డ్ ఏరియా.